నమస్తే, నేను అక్షిత్. మనం వరుసగా మన ఛానల్లో వీడియోలు వేయడం జరిగింది ఇసుక దంద పైన. ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే మనకు మంజీరా నది పైన అక్కడ మంజీరా ఏదో ప్రాజెక్టు ఉందో అక్కడ విచ్చలవిడిగా ఇసుక దందా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో వేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ అది ఇక్కడ పర్మిషన్స్ లేకుండా ఏదైతే ఒక ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇచ్చలవిడిగా అక్కడ ఇసుకను కొల్లగొడుతురు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నుంచి యాక్టివ్గా పనిచేశారు. అదేవిధంగా అక్కడ కంటెస్టెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎంపీగా పోటీ చేసి రాజు ముదిరాజ్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి దీనిపైన పోరాడుతూ ఉన్నాడు. ఇసుక అక్రమ దందాను ఆపాలి, దీని వెనకాల షబ్బీర్ అలీ అతని అల్లుడు అనుచరులు ఉన్నారని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. ఈయనకి సంబంధించి ఒకసారి మన ఛానల్లో ఇచ్చినటువంటి ఒక వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. చాలా వీడియోస్ మనం వేయడం జరిగింది. మీకు ఆ ఒక వీడియోస్ మీకు చూపెడతాను నేను. చూస్తూ ఉంటే నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటే వాళ్ళపైన దాడి చేశారు. వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అక్కడ ఇష్టదంద చేస్తున్నారో వాళ్ళైతే ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను నిన్న జరిగినటువంటి ఆ ఘటనను మీకు చూపిస్తాను. అక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ అక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి వారిపైన కూడా దాడులు చేయడం జరిగింది. నీకు వరుసగా మన ఛానల్లో ఇసుక దందా పైన వేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మంజీరా నది పైన ఇసుక దందా విచ్చడివిడిగా ఇట్లా లారీలు ఇక్కడ కొట్టడం జరిగింది వాళ్ళని విచ్చడివిడిగా. ఇది పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో షబ్బీర్ అలీకి సంబంధించి అనుచరులు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ అల్లుడు సమక్షంలోనే అంత దందా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మనకు రాజు చెప్పడం జరిగింది. అతన్ని ఫోన్ కాల్లో కూడా తీసుకుందాం. దానికంటే ముందు మీకు రాజు తన ప్రయత్నం చేయడం జరిగింది ఇసుక దందాను ఆపేదానికి. అతనిపైన దాడి చేయడానికి కూడా వచ్చారు. అతనిపై దాడి కూడా చేయడం జరిగింది. సంబంధించి రాజు అక్కడ ఉన్నటువంటి ఇసుక దందా పైన రాజు వాళ్ళతో వాగ్వాదం చేస్తూ ఉన్నాడు. సంబంధించి ఆ లారీలు అడ్డుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రాజు అయితే తన ప్రయత్నం అక్కడ ఎంపీ కంటెస్టెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అతను అక్కడ ప్రజల సమస్యలను తీసుకొని ప్రజలకు ఏదైతే ఆ గ్రామస్తులకు అండగా నిలిచే ప్రయత్నం మాత్రం రాజు చేసింది. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా దానిపైన స్పందిస్తలేరు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, కలెక్టర్ను కలిసి కూడా రాజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాటిపైన చర్యలు తీసుకుంటలేరు. ఎలాంటి డీడీ కట్టకుండా ఎలాంటి చేయకుండా వాళ్ళు విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. గ్రామస్తులను కూడా చూస్తున్నాం. గ్రామస్తులు రాజుకు మద్దతు నిలబడారు. ఆ రాజు అక్కడ కలెక్టరేట్కి పోయి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చింది. మనకు ఇక్కడ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి రాజుతో మాట్లాడదాం. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి రాజు పోరాటం మరి ఎంతవరకు సఫలమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటారు ఒకసారి రాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇసుక దందా పైన చాలాసార్లు రాజు కొట్లాడుతుండు. దీనికి సంబంధించి ఒకసారి రాజుతో మాట్లాడడం. నమస్తే రాజు. నమస్తే అన్న. నమస్తే. అంత మంచిదేనా అన్న? మంచిదే అన్న. అంత ఎట్లుంది ఇసుక దందా పైన ఏమంటున్నారు? నువ్వు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్గా పోటీ చేశావు. అంటే నీకు చాలా ఇష్యూస్, అంటే మామూలుగా నీకు బీబీ పాటిల్కి రివర్స్గా నువ్వు యాంటీగా వేయడం జరిగింది ఇండిపెండెంట్గా. ఆ తరుణంలోనే ఇప్పుడు ఇసుక దందాకు సంబంధించి నువ్వు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఇసుక దందా వెనుక ఎవరున్నారు, ప్రధానంగా సూత్రధారి ఎవరని చెప్పవచ్చు? ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు అక్కడ నువ్వు పోయి అక్కడ వాళ్ళతో ఇష్యూ చేసి గ్రామస్తులతో కలిసి వాళ్ళకు సపోర్ట్గా నిలిచిన తర్వాత కూడా మళ్ళీ నిన్ననేమో నేను చూస్తా అంటే నాకు నిన్న వచ్చినటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే, స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామస్తులే రివర్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆ తరుణంలో మీరు ఇప్పటికి మరి ఏమని చెప్తున్నారు ఒకసారి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తావా? అన్న చేస్తానన్నా. అన్న ముందుగా అందరికి నమస్కారం అన్న. అన్న ఇది జుక్కల్ కాన్స్టిట్యూన్సీ లో అన్న ఇది ఈ ఇసుక దందా వెనకాల షబ్బీర్ అలీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళు మంత్రులు కూడా ఇందులో వాళ్ళ హస్తం ఉంది. రాజనరసింహం దామోదర్ రాజనరసింహం ఆయన ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అనుకుంటా అన్న. ఆయన మళ్ళీ ఇక్కడ
షబ్బీర్ అలీ కామారెడ్డికి చెందిన ప్రముఖ నాయకుడు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు షబ్బీర్ అలీ, దామోదర్ రాజనరసింహం ఇద్దరి హస్తంతోనే ఇక్కడ ఉష్క క్వారీలో విచ్చలవిడిగా వందలాది ఇసుక బండ్లు అన్న. అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఎంత పర్మిషన్ ఇచ్చిందన్న, 5 ఫీట్లు 10 ఫీట్లు తోకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ వీళ్ళు అక్రమంగా అక్కడ ఉన్న మండలంలో ఉన్న ఆర్డీఓ కార్డు నుంచి, ఎంఆర్ఓ కార్డు నుంచి, ఆర్ఐ కార్డు నుంచి, ఎస్ఐ, డిఎస్పీ వరకు అందరినీ మేనేజ్ చేసేసి, ఒక తరఫు నుంచి అందరినీ మేనేజ్ చేసేసి ఎవరు రానివ్వకుండా గుండాలని అక్కడ పహారాగా పెట్టి వందలాది బండ్లు వేదిలు లేకుండా 5 ఫీట్లు 10 ఫీట్లు పర్మిషన్ ఇస్తే 30-40 ఫీట్లు ఒక జాగల పర్మిషన్ ఇస్తే 3-4 జాగల తవ్వడము అక్రమంగా. ఇక గ్రామస్తులు వాళ్ళు అడగడానికి వెళ్తే గ్రామస్తులతో పాటు అక్కడ నాయకులు ఎవరో ఎంపీపీ, బీర్పూర్కు చెందిన ఎంపీపీ, మళ్ళీ అలాగే సర్పంచ్ వాళ్ళు అడగడానికి వెళ్ళినా కూడా అక్కడ రైతులు పొలాలకు చెందిన రైతులు అడగడానికి వెళ్ళినా కూడా గుండాలను పెట్టి కొట్టిస్తున్నారు. అదే కాకుండా మళ్ళీ అక్కడ షబ్బీర్ అలీ అనుచరులు డైరెక్ట్ గా చెప్తున్నారు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఎవరు వచ్చినా ఏం మా దగ్గర కూడా తీయలేరు, మాది ఉంటే తీసుకపోతాం, మేము ఎవరైనా వస్తే తొక్కించుకొని వెళ్తాం అని మాట్లాడుతున్నారు. సరే అది రిపోర్టర్లు ఇప్పటి వరకు మా జుక్కల్ కాన్ఫరెన్స్ నుంచి ఒక 50 మంది రిపోర్టర్లు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళని లోపల నుంచి కొట్టడం జరిగింది. నా దగ్గర ఎంతో మంది రిపోర్టర్లు వచ్చి నా దగ్గర గోడలు కూడా చెప్తున్నారు, నాకు గోడలు చేసి అన్న ఇద్దరు మమ్మల్ని కూడా గుర్తించారు అన్న, తిరుగుతో మేము బయట జరుపుకోలేకపోతున్నామని. అంటే ఈ రోజు జుక్కల్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత అరాచకం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రైతులు. ఇప్పుడు మేము ప్రధానంగా మా డిమాండ్ మేము ఇంతకాలం కొట్లాట చేయడానికి కారణం ఏమంటే అక్కడ ఈ జుక్కల్ కాన్ఫరెన్స్ లో అలాగే బీర్పూర్ మండలంలో ఈ బీర్పూర్ మళ్ళా కుర్లా మళ్ళా కదిగా ఈ 3 పరిసర ప్రాంతాల్లో వరి ఎక్కువ పండిస్తారు. వరి ధాన్యానికి అది చాలా ఫేమస్ అయింది. అంటే అక్కడ చాలా పత్తి రైస్ మిల్లులు కానీ, మంజీరా నది బ్యాక్ వాటర్ ఇదంతా మంజీరా నది బ్యాక్ వాటర్. మళ్ళీ ఈ బ్యాక్ వాటర్ తోనే అక్కడ పండడానికి మెయిన్ ఇదే బ్యాక్ వాటర్ పనిచేస్తుంది అక్కడ. ఈ బ్యాక్ వాటర్ తోనే ఆ పరిసర ప్రాంతాల్లో మంచిగా వరి ధాన్యం పండుతుంది. కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే అక్కడ రైతుల పరిస్థితులు అయిపోయిందంటే కొద్దిగా ఇప్పుడు వర్షాకాలం తగ్గంగానే అయిపోయింది. వీళ్ళు కొట్టిన లొందల వల్ల లోపల 3 జల దప్పాలన్నీ ఎండిపోతున్నాయి. వీళ్ళు 5 ఫీట్లు 10 ఫీట్లు ఇస్తే 30 ఫీట్లు కొడుతున్నారు. అక్కడ బోర్లలో వాటర్ రాక బీర్పూర్ లో ఒక 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చూడలేని పరిస్థితి. అంటే రైతులు ఈ బోర్లో ఎండిపోవడం వల్ల అక్కడ వాటర్ రాని వల్ల వాళ్ళ చేన్లు ఆ మంజీరా నదికి తాకే ఉన్నాయి. ఈ 50-100 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటారు. అక్కడ 200-300 వందల ఎకరాలన్న మినిమం ఉంటది. అక్కడ ఏమో వరి సాగు చేస్తారు. అది ప్రతి ఒక్క కాలం, అది వానాకాలం, ఎండాకాలం అని ఈ కాలంతో సంబంధం లేకుండా ఆ నది నీళ్లతోనే వాళ్ళు మనుగడ సాగిస్తారు. అక్కడ ప్రాంతానికి మంచి పచ్చగా సస్యశ్యామలంగా ఉండడానికి ఆ నది ఒక వెన్నుముక్క. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏం జరుగుతుంది, షబ్బీర్ అలీ ఇక నాకు ఎప్పుడు అడిగేటోడే లేడు అని చెప్పేసి కొంతమంది బీజేపీ, ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు బీజేపీలోకి వచ్చారు. వాళ్ళతో కుంభకయ్యి వాళ్ళు రౌడీజం అంటే వాళ్ళు చెప్పేస్తున్నారు, ఈ ఏరియాలో ఈ జుక్కల్ కాన్ఫరెన్స్ లో మిమ్మల్ని ఎవరు ఆపిన మీరు లోపల నుంచి కొట్టండి, ఏ నాయకుడు లేడు మాట్లాడేవాడు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఇసుక దందాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మన్మడు ఇప్పుడు బీబీ పాటిల్ మన్మడు ఏమంటున్నాడు అంటే, మేము మొన్న కలెక్టర్ ఆఫీస్ లో కంప్లీట్ చేయడానికి వెళ్తే మేము ఆ ఇసుక ఆ రోజే మేము కొట్టి చంపేమని చెప్పాము, కానీ మీరు బతికిపోయారా, మీరు ఎక్కడ కూడా దొరకడా ఇసుక తిప్పలలో మీకు మూసేస్తామని ఇప్పుడు ఉన్న బీజేపీలో ఉన్న బీబీ పాటిల్ అనేది ఆయన మన్మడు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన అంటే ఇంత అక్రమం. ఇప్పుడు మీరు కలెక్టర్ ని కలిశారు, కలెక్టర్ ని కలిస్తే కలెక్టర్ ఏమన్నాడు? నేను కలెక్టర్ గారిని మళ్ళా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఇద్దరిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే 100% నేను తగిన చర్యలు తీసుకుంటా, వెంటనే అక్కడికి మా డిపార్ట్మెంట్ పంపిస్తా, నేను నా దృష్టికి తీసుకొచ్చారు కదా, నేను ఏం చేయాలో చేస్తాను, మీరు వెళ్ళకండి అటు సైడ్, మీరు ఇంకా నా పైన కూడా దాడి చేసిన మొత్తం అక్కడ అన్ని విజువల్స్ అన్ని చూపించిన కలెక్టర్ గారికి తీసుకుంటాం, తగు చర్యలు తీసుకుంటాం అన్నారు. అలాగే అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ కు మళ్ళా కాలుష్యం డిపార్ట్మెంట్ చాలా 2-3 డిపార్ట్మెంట్స్ అక్కడ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కలెక్టర్ గారు దీనిపైన గట్టిగా స్పందించినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఒక రోజుకి బంద్ ఇస్తున్నారు, ఒక 2 గంటలు బంద్ ఇస్తున్నారు, మళ్ళా వీళ్ళు ఫోన్లు చేసుకుని యథావిధిగా నడిపిస్తా ఉన్నారు. అంటే కనీసం మా జుక్కల్ కాన్ఫరెన్స్ పరిస్థితి ఏమైందంటే
వందలాది లారీలు ఓవర్లోడ్ తో పోవడం వల్ల ఇక మొత్తం రోడ్లు మొత్తం కుంగిపోయినాయి. ముందుకే రోడ్లు లేని పరిస్థితిలో మా జిక్కలు ఉంది. అది కాక ఇప్పుడు హైవేలల్లా ఇప్పుడు యాక్సిడెంట్ ప్రధానంగా ఇప్పుడు మాకు మెయిన్ హైవే ఇక్కడ నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఆ హైవే పెద్ద హైవే వచ్చింది 409. ఈ హైవే పైన వీళ్ళు ఓవర్లోడ్ వేసుకొని పోతున్నారు. బైకుల పైన కార్ల పైన వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, బైక్ల పైన వెళ్ళే వాళ్ళకి కళ్ళలో పడి యాక్సిడెంట్, ఒక 5 యాక్సిడెంట్ కూడా అయింది. ఇప్పుడు దానిపైన ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ఈ ఏరియాలో. యాక్సిడెంట్ అయితే ఏదో రోడ్డు ప్రమాదంలో అయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇసుక ఓవర్లోడ్ వేసుకొని వెళ్తున్నారు. ఆ ఇసుక మొత్తం గాలికి మొత్తం ఇట్లా బయట వచ్చి రోడ్ల మీద వాళ్ళ కళ్ళలో పడడము, అది విధాలు చెప్పలేని గోసరిగా మాకు ఇక్కడ. అంటే ప్రాణాలు ఇసుక వల్ల ఎన్నో ప్రాణాలు పోతుంది. మీరు ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ కంప్లీట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డికి ఇట్లా కలిసే ప్రయత్నం చేశారా? నేను ఇప్పుడు అదే నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలవాలంటే ఆయన ఇప్పుడు టైం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. చాలా మంది నాయకుల దృష్టికి తీసుకెళ్ళిన ఇప్పుడు టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అని ఎమ్మెల్సీ గారు ఉన్నారా, నేను ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సార్ ఇదైతే జరుగుతుంది, మా కాన్స్టిట్యూన్సీలో ఉష్క మాఫియా చాలా గట్టిగా జరుగుతుంది, చెప్పిరల్లి రాజనరసింహం హయాంలో జరుగుతుంది, మన దీనిపైన మీరు ఏమైనా కఠిన చర్యలు తీసుకోండి. నేను ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ ఉంటాను సార్ పార్లమెంట్ కి, నన్ను కూడా లోపలికి వెళ్ళి గడ్లవాటి గుంజుకొని పోయారు. మా కెమెరామ్యాన్ ని అక్కడ ఎవరు వస్తే వాళ్ళని కొడుతున్నారు, గ్రామస్తులను కూడా కొడుతున్నారు సార్, మరి దీనిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు అంటే ఆయన జస్ట్ చూద్దాం అని ఫోన్ కట్ చేశారు. అంటే వాళ్ళకు తెలుసు జరుగుతుంది అంతా, మాకెందుకు పోయి మా ప్రభుత్వం దోచుకొని. అంటే కనీసం ఇప్పుడు మహేష్ గౌడ్ ఆయనకు ఇప్పుడు ఆయన మన తెలంగాణ సమాజము ఒక అనుకుంటేనే కదా ఆయనకు వచ్చింది ఎమ్మెల్సీ పదవి. ఆయన తెలంగాణ సమాజం కోసం పోరాడే అవసరం ఉందా లేదా? మహేష్ గౌడ్ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పేరే ఖరాబ్ అయిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు గ్రహించి అవును మన పేరు ఖరాబ్ అయిపోతుంది, మనకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక సీటు కూడా రానికుండా చేస్తారు. తెలంగాణ ప్రజలు దొంగతనం దోపిడీ చేస్తే మనం ప్రజలకు ఏమైనా మంచిగా చేద్దాం కానీ మనం వాళ్ళ నుంచి దోచుకునే పనులు చేయొద్దని ఆయనకు తెలియాలి కదా. కనీసం ఆయన స్పందించలేదు. నేను ఆయన గూడు వేసి తీసుకున్నా, సార్ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ఒక గౌడు మీ కమ్యూనిటీకి చెందిన బిడ్డని లోపలేసి కొట్టింది సార్, వాళ్ళు తీసుకెళ్ళి అన్న కూడా ఆయన స్పందించలేకపోయింది. అంటే చూడండి ఆయనకి ఎట్లా అంటే పదవి వచ్చింది చాలు, ప్రజలు ఎక్కడ పోటీ మేము ఆ పదవిని అనుభవిస్తాం, మంచిగా ఉంటాము, ప్రజల కోసం ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా పడుకున్నారు, వాళ్ళంతా ఇట్లా పడుకున్నారంటే గాలికి మంచి ఫ్యాన్ వేసుకొని పడుకున్నారు, బయట దోచుకొని మా నాయకులు దోచుకొని ఏమైనా చేయని అవసరమే లేదు. రేవంత్ రెడ్డి కూడా తెలిసింది ఇప్పుడు ఒక మినిస్టర్ రాజనరసింహమే చేపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి తెలియదా? చెప్పిరాలి వాళ్ళిద్దరు మంచి అనుచరులే కదా రేవంత్ రెడ్డికి. ఇప్పుడు అక్కడ మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పాత బీజేపీ కార్యకర్తగా మీరు అక్కడ కొట్లాడుతూ ఉన్నారు, మీరు దానిపైన మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ లీడర్స్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉంటే, ఇంత మాఫియా జరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తలేరా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ గురించి న్యూస్ వచ్చింది విన్నారా మీరు? లేదు. అవును జుక్కల్ అంటే అది కర్ణాటకకు దగ్గర ఉంటుంది, అది కొంచెము అటు ఎక్కువ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మీ జుక్కల్ ఎమ్మెల్యే ఏమంటుండు? అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా ఇక్కడ ఎవరు ప్రశ్నించటం లేరు. ఇప్పుడు ఎవరైనా కొట్లాడడానికి ముందరికి వస్తే ఆయనని కొట్టి చంపేసి ఉసుకల పాతేయడం అంటే ఇలాంటి చాలా జరిగినాయి. ఇక్కడ ఆధిపత్య రాజకీయం జరుగుతుంది. ఎవరైనా ప్రజల కోసం బయటికి వెళ్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చాలా ఇబ్బంది పెట్టిరేమో. నా పైన 4 కేసులు పెట్టిర్రు ఆల్రెడీ. ఇప్పుడు నేను ప్రజల కోసం ఏమన్నా మాట్లాడితే డైరెక్ట్ నా ఎంత తిరిగే వాళ్ళని కూడా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళెంపటి తిరుగుతే మీ పైన కేసులు వేస్తామని ధమ్కీలు వేయడము. అంటే నానా రకంగా ఇక్కడ ఎవరు ఎదగనివ్వద్దు. చాలా గలీజ్ పాలిటిక్స్. ఇక్కడ మేము ప్రజలకు ఏమైనా మంచిగా చేరాము, ప్రజల చిన్న ఇబ్బంది ఉంటే కనుక్కొని వాళ్ళ ఇబ్బంది తీరుదామన్నా కూడా అందులో కూడా రాజకీయం ఇక్కడ చాలా నీచమైన. అక్కడి నుంచి ఇప్పుడు కంటెస్ట్ బీజేపీ ప్రతిపక్షం చూస్తే బీజేపీ నుంచి పోటీ చేసిన ఈ బీబీ పాటిల్ పరిస్థితిని దానికి మద్దతుగానే ఉంటుంది తప్ప దాని మీద ఏం మాట్లాడితే పరిస్థితి లేదా? ఇప్పుడు బీబీ పాటిల్ వాళ్ళ బండ్లు ఇప్పుడు సిర్పూర్కి రండి కదా, మీకు వాళ్ళ క్వారీ నడుస్తుంది ఆల్రెడీ. ఎంత క్వారీ అంటే వాళ్ళు విచ్చల విడి ఊసుగా కొడుతున్నారు. వాళ్ళని వాళ్ళ అధికారంలో ఉన్నకపోయినా వాళ్ళందరితో ఇక్కడ కలిసి ఉంటారు. అంటే అందరు ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు ప్లస్ అధికార పార్టీ రెండు కుమ్మక్కయ్యే ఎంతో దందా చేస్తున్నారు. దందా చేసి ఇక్కడ ప్రతిపక్షం అనేదే లేదు. మొత్తం చచ్చిపోయింది ప్రతిపక్షము. ఇప్పుడే కాదు 10 సంవత్సరాల నుంచి చచ్చిపోయిందే ఉంది. అప్పటి నుంచి నేనే గొంతు లేపుకుంటూ వస్తున్నా, నా పైన కొడుతున్నారు, దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అయినా కూడా తట్టుకుంటున్నా ఉంటారు. ఏదో ఒక రోజు ప్రజలు నాకు మద్దతు తెలుస్తుంది. నాకు అన్ని విధాలుగా ఏం లేదు, పర్లే రాజు మీ వెనక 100% మాలాంటి న్యూస్ ఛానళ్ళు ఉంటాయి. ప్లస్ మా ప్రజలు కూడా మీ వెంట చూస్తారు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే 100% మీ వెంట నిచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా చెప్పాలంటే గతంలో కూడా కేటీఆర్కి సంబంధించి సిరిసిల్లలో కూడా ఇలాంటి ఘటన ఇసుక దందాకు సంబంధించి నేరెళ్ళ
గ్రామ ప్రజలు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక 2-3 చనిపోయారు, ప్లస్ వాళ్ళ మీద కొట్టడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ దాన్ని ఆదుకొని దాన్ని ఫోకస్ చేసి తీసుకురావడం వల్ల రాష్ట్రం వ్యాప్తంగా ఇష్యూ అయింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతిపక్షాలు మొత్తం కాము ఉండడం వల్ల అది రాష్ట్ర స్థాయి ఇష్యూగా ప్రొజెక్ట్ కాలేకపోతుంది. కాకపోతే మీలాంటి వాళ్ళ యాక్టివిస్టులు వీళ్ళంటి పనిచేయడం వల్ల కొంచెం మంచి జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే మీ శక్తి దానికి సరిపోతలేదు. ఎందుకంటే అధికార పార్టీ కుమ్మక్క అయిపోయింది, ప్రతిపక్షం దానికి కుమ్మక్క అయిపోయింది. కానీ ఇప్పటికైనా వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా కోఆర్డినేషన్తో జరగడం వల్ల మీలాంటి ఇప్పుడు గ్రామస్తుల పైన మీ పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. అవునన్నా, కేసు పెట్టారు ఆల్రెడీ. గ్రామస్తులపై క్రిమినల్ కేసు పెట్టారు. మా పైన కేసు పెట్టారంటే మా పైన విజువల్స్ ఉన్నాయి. మా పైన వాళ్ళు దాడి చేసిన వీడియోస్ అంటే మా దగ్గర ఉండటం వల్ల మా పైన కేసు పెట్టలేకపోయారు. అదే తీసుకెళ్ళాము. కానీ ఇక్కడ బీబీ పటేల్ ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి 2 సార్లు గెలిచిన ఆయన ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇది మొత్తం ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఆయనకు చూడక 3 లక్షల మంది ఓట్లు వేసి ఇప్పుడు వాళ్ళు పిచ్చోలే కదా 3 లక్షల మంది. అంటే నువ్వు ఒక ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుపై నిలబడతామనే కదా నీకు ఓట్లు వేశారు. సరే ఇప్పుడు గెలిచిన పని ఏమో దోచుకుంటున్నాడు మీరు, కానీ ఓడిన పని ఏమో ప్రజల పక్షం నిలబడి వాళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. 100% ఉంటుంది. ఎందుకు ఓడిపోయినంత మాత్రాన జనం కోసం నిలవద్దు, జనం కోసం పనిచేయొద్దని ఏమి ఉండదు కదా. అంటే ఓడినా గెలిచినా జనం కోసమే, జనం సమస్యలు తీర్చేదానికే కదా నాయకుడు అని ఉండేది. కానీ ఈ రోజు మా కాన్స్టిట్యున్సీలో ఒక 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్ ఇక్కడ పడుకున్నాడు. మళ్ళా 3 సార్ల కంటెస్ట్ చేసి గెలిచిన హనుమంత్ షిండే గారు కూడా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ అలాగే ఇప్పుడు అనిల్ కుమార్, మన గాలి అనిల్ కుమార్ గారు వాళ్ళు కూడా కంటెస్ట్ చేశారు, ఆయన కూడా ఇక్కడ పడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అరుణాకర్ అని చెప్పేసి జిల్లా అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు చాలా మంది ఉంటారు. కానీ ఎవరు ఇప్పుడు దీనిపైన స్పందించే పరిస్థితి లేదు. ఇప్పుడే కాదు అన్న గారు, ఇది అప్పటి నుంచి ఇలాగే పరంపర కొనసాగుతుంది. ఎవరు అధికారంలో ఉంటే వానికి వస్తాదు పలికి డబ్బులు తీసుకొని మా జుక్కల్ ప్రజల కళ్ళలో మట్టి కొడుతున్నారు. మా జుక్కల్ ప్రజలకు అసలు ప్రతి ఒక్క దాంట్లో డెవలప్మెంట్ అండ్ పోనీ వీళ్ళు దమ్కి నేర్చి ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్క ఊర్లో ప్రజలు అడ్డుకుంటారు కదా మా ఊరు నుంచి పోవద్దని, వాళ్ళపైన ఊరు ప్రజల పైన కేసులు పెట్టి కొట్టించి రౌడీలతో కొట్టించి మీరు ఏమన్నా అతో మాట్లాడి చంపేద్దామని ఇంత దమ్కి అంటే చాలా చూసాం వీడియోలలో విన్నా ఓడితే వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టడం జరిగింది చూసినాం. ఇప్పుడు ఆంధ్రాలో అనుకున్నాం, ఆంధ్రాను కల్పించే రాజకీయ గుండాలు ఇక్కడ తయారయ్యారు. మన తెలంగాణలో ఆంధ్రాని కల్పించి ఆంధ్ర కన్నా డేంజర్ గుండాలను ఇక్కడ తయారయ్యారు. దీనిపైన సీఎం మన రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఆయన ఏం పరిపాలన చేసినట్టు. అంటే ఇప్పుడు గుండాలని వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన గుండాలని పెంచినట్టే కదా, పాల్గొచ్చి ఇప్పుడు షబ్బీర్ రాజనరసింహము ఇలాంటి అందరి వాళ్ళని ఇతను సపోర్ట్ చేసినట్టే కదా ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు ఎన్నికలనేమో జనాలను పైసలు పెట్టి కొనాలి, మళ్ళీ పైసలు సంపాదించుకున్నట్టు ఇలాంటి దందాలు చేయాలి. దందాలు చేయడం వల్ల ఫ్యూచర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది. ఈ ఆలోచన అవసరం లేదు. మేము ఎంత సంపాదించుకుంటున్నాం, మళ్ళీ ఎంత జనాలు ఖర్చు పెడుతున్నాం, కొంటున్నాం ఓట్ల, అదే ఆలోచించడం తప్ప నాయకులు మరి పర్యావరణం ఖరాబ్ అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతున్న ఒక ఆలోచన మాత్రం వాళ్ళు చేస్తలేరు. రాజు నువ్వు ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి తీసుకురావడం వల్లనే కొంచెం ప్రొజెక్ట్ అవుతుంది. అక్కడ గ్రామస్తులకు కూడా నువ్వు పోవడం వల్ల ధైర్యం వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళపైన రివర్స్ అవుతున్నారు, మేము చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏ సంఘటన జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళి కంపల్సరీ మీకు అండగా నిలుస్తాం. మా ఒక న్యూస్ టుడే ఎప్పటికీ మీ తోటే ఉంటుంది రాజు. థ్యాంక్ యూ రాజు. మళ్ళీ మేము ఇంకోటి రిక్వెస్ట్ ఏమంటే అక్కడ పొల్యూషన్ అంటే బండ్లకు అసలు మొత్తం డెడ్ అయిపోయే బండ్లు ఇంకొక 2-3 సంవత్సరాలు చచ్చిపోయే బండ్లను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. దాని వల్ల పొగ వల్ల పంట పొలాలు ఈజీగా మళ్ళీ మనుషులు కూడా వాళ్ళ లంచ్ ఖరాబ్ అయ్యే చిన్న పిల్లలు ఇప్పుడు అక్కడ స్కూళ్ళు అన్ని స్టార్ట్ అయితే పర్యావరణం మొత్తం కలుషితమై అందరి పరిస్థితి ఘోరం అయిపోతుంది. దీనిపైన కఠినంగా ఈ కాలుష్యతకు సంబంధించిన వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకోవాలని మీ మీడియా తరఫున మీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. ప్రాంతానికి మీడియాకి సంబంధించి కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. ప్రధాన ఛానల్ ఒక్కటి కూడా ఫోకస్ చేస్తలేనట్టున్నాయి. అసలు నేను అన్ని ఛానల్ కు ప్రతి ఒక్క ఛానల్ కు పెట్టిన, నేను ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి నేను ఫోన్లు కూడా చేసినా కానీ ఎవరు స్పందించలేదు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే డైరెక్ట్ గా లేదు రాజు మీరు ఇట్లా కొట్లాడద్దు, ఇది గవర్నమెంట్ కు సంబంధించి గవర్నమెంట్ అట్లనే నడుస్తాయి, మనం వాళ్ళకు ఏమనొద్దు, అడ్డుకోవద్దు, అడ్డు చెప్తే మనకి ఇది చేస్తారు అది చేస్తారు వాళ్ళు మన గీత బోధ చేస్తున్నారు ఇక మీడియా వాళ్ళు. 100% మీడియాని కూడా అక్కడ గమ్ము నుంచే ప్రయత్నం చేస్తున్నట్టు. డబ్బులు ఇచ్చేసి ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చేసి అందరినీ ఎక్కడికక్కడ మూట చెప్పి మూవించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేము దీనిపైన ఎక్కడి వరకైనా వెళ్తాము, మీలాంటి మీడియాలు మాకు సపోర్ట్ చేసి మేము ఎక్కడి వరకైనా దీనిపైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని బంద్ చేయించే వరకు మా జిత్తల్ కాన్స్టిట్యున్సీకి న్యాయం జరిగేంత వరకు మా పంట పొలాలు దీనివల్ల ఖరాబ్ అయిపోతాయి. మేము తర్వాత మన్ను తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇసుకని ఇసుకలపై ఇసుకరేది
వేయించుకొని తినాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, అందరి భవిష్యత్తు ఇప్పుడు దానిపైనే ఆధారపడి ఉంది. రేపు 3000 కిలో కూడా అయిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బియ్యం. ఎందుకంటే ముందుగా రైతులు ఉండలేరు, రైతులకు కరెక్ట్ గిట్టుబాటు ధరలు లేక రైతులకు పంటల డూప్లికేట్ అన్ని నటి డూప్లికేట్ రావడం వల్ల చచ్చిపోతున్నారు. ఇప్పుడు మొత్తం బోర్ బావిలు ఎండిపోతే ఇప్పుడు ఏం పండించుకుంటాం మేము, చెప్పండి ఇక. ఓకే రాజు, 100% మీరు కొట్లాడుతూనే ఉండండి. ఆ సమస్య తీరేంత వరకు వాళ్ళకు మా గ్రామస్తులకు మద్దతుగా నిలవండి. మీ పైన ఎలాంటి వాళ్ళు థ్రెడ్ ఇట్లా ఏమైనా గురి చేస్తే చెప్పండి, మేము వెంటనే స్పందిస్తాము. దీన్ని ఇంకా జనాలకు చేరే విధంగా మేము మాంతు ప్రయత్నం చేస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి కూడా చేరే విధంగా షేర్ చేయాల్సిందిగా మన వ్యూయర్స్ని కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు మన సపోర్ట్ నిలవాలి. 100% మేము వెంటనే నిలుస్తాము రాజు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు కొద్దిగా మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ కాపాడండి. మీరు మీలాంటి ప్రశ్నించే గొంతు కావాలి. ఇప్పుడు తెలంగాణ సమాజానికి మీలాంటి ప్రశ్నించే గొంతు 100% కావాలి. కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కొద్దిగా చూడండి, మాకు న్యాయం చేయండి. మా ప్రాంతానికి మీ వల్ల న్యాయం జరుగుతుంది. 100% జనం దగ్గర తీసుకునే ప్రయత్నం చేద్దాం. అది రేవంత్ రెడ్డి గారి గురించి కూడా, వరబోయే గారు కూడా మనం ప్రయత్నం చేద్దాం రాజు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ ఓకే అన్న. ఇది ఇప్పుడు చూస్తూ ఉంటే, రాజు చెప్పినట్టు చూస్తూ ఉంటే, అక్కడ ప్రతిపక్షాలు అధికార పార్టీ కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ఇసుక దందా పైన గతంలో కూడా గత గవర్నమెంట్ కూడా చాలా అవినీతి చేయడం జరిగింది. సిరిసిల్ల ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చూడడం జరిగింది. అక్కడ బండి సంజయ్ పోవడం వల్ల అక్కడ ప్రతిపక్షంగా బలంగా ఉండి బీజేపీ పార్టీ అక్కడ కొట్లాడడం వల్ల అది సిరిసిల్లకు సంబంధించి వెలుగులోకి రావడం జరిగింది. అక్కడ ఇలాగే ఇదే చేస్తూ లారీలు ఎక్కించి చంపడం జరిగింది, కొందరు కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మీడియా బలంగా పనిచేసి, ప్రతిపక్షం బలంగా పనిచేసి, ఇవన్నీ వల్ల అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జుక్కల్లో మాత్రం ప్రతిపక్షాలు ప్లస్ అధికార పార్టీ కోఆర్డినేషన్తోనే మొత్తం జరుగుతుందని చెప్పేసి మనకు రాజు చెప్తూ ఉండు. ఇది ఈ ఇష్యూ ఎందుకంటే పాలన పోవాలి, ఈ పాలన ఉండొద్దు అని చెప్పేసి మనము ఈ గవర్నమెంట్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని తెచ్చుకోవడం జరిగింది. అందరు కొట్లాడారు. ఈ యొక్క అనిశ్చితమైనటువంటి కుటుంబ పాలన పోవాలి, వన్ సైడ్గా ఇలాంటి దందాలు ఆగాలని చెప్పేసి మనము ఈ గవర్నమెంట్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇలానే, అంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మనకు ఐడియా లేదు, కానీ ఈ గవర్నమెంట్లో కూడా మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అటు దామోదర్ నరసింహ కావచ్చు, లేకపోతే షబ్బీర్ అలీ కావచ్చు, వీళ్ళ నేతృత్వంలోనే, వీళ్ళ కనుసరగలోనే ఇదంతా జరుగుతుందని మనకు రాజు చెప్తూ ఉండు. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఎవరు స్పందిస్తలేరు, మీడియా కానీ ఎవరు కానీ. గ్రామస్తులు అయితే చాలా పోరాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ మద్దతుగా మాత్రం ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ మీడియా కూడా నిలుస్తలేరు. మీరు ఆలోచించండి, ఇలాంటి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది, అక్కడ రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఇది మన భవిష్యత్తుకు సంబంధించి, ఆ జుక్కలకు సంబంధించిన ప్రాంతంలో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇది ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేసి ప్రయత్నం చేస్తే ప్రకృతి జోలికి పోతే ఆ ప్రకృతి మనల్ని వదిలిపెట్టదు. రేపు పొద్దున ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది జరిగేది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ నియర్ బై ఉన్నటువంటి వ్యక్తులు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు తప్ప. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి దందా చేసి, ఇసుక దందా చేసి, ఇవన్నీ చేసి అవన్నీ వనరులు కొల్లగొట్టుకోపోయిన ప్రయత్నమే చేస్తారు తప్ప రేపు పొద్దున వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు రారు, ప్రభుత్వము రాదు, ఏం రాదు. దీనిపైన 100% ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా మీరు షేర్ చేయండి. ఇంకా ఈ ఇష్యూను ప్రొజెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూను తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది, మా మీడియా చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మీరు షేర్ చేసి మీకు తెలిసిన వారికి ఇంకా ఈ ఇష్యూ తెలియజేయండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన ఇష్యూ, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన ఇష్యూ. 100% ఇసుక దందా అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన, ప్రతి ఒక్క యాక్టివిస్టుగా, మన ఒక ప్రతిపక్ష పార్టీగా, అధికార ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత కూడా. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి కంపల్సరీ ఇసుక దందా ఆపే ప్రయత్నం చేయాలి. ఎంత కావాలో అంతే తీసుకోవాలి తప్ప దానికి మించి ఇక్కడ అక్రమంగా తవ్వుతున్నారని చెప్పేసి మనతో పాటు రాజు చెప్తుండే. 100% ఇలాంటి వాళ్ళకు మా ఛానల్ ఇప్పుడే మద్దతు నిలుస్తుంది. 100% మళ్ళీ దీనిపైన ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. అది ఇప్పటికీ చూశారు, దానికైతే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ యొక్క గవర్నమెంట్ మా
గత గవర్నమెంట్లో న్యాయం జరగలేదు, జనాల బాధలు పట్టించుకోలేదు. మనం తెలిసి ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మరి ఈ యొక్క గవర్నమెంట్లో కూడా న్యాయం జరిగే ప్రయత్నం లేదు. ఇందులో కూడా ఇదే దందాలు ఇవే మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి నిన్న చూస్తే 10th క్లాసులతో మాట్లాడితే ఎడ్యుకేషన్లకు మార్పు తెస్తాడు, అతని స్పీచ్ చూస్తే గొప్పగా అనిపించింది. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలాంటి చేసినప్పుడు మాత్రం ఏం గవర్నమెంట్ ఏం పనిచేస్తుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ దీనిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీన్ని రేవంత్ రెడ్డి గారి వారి వద్దకు కూడా తీసుకునే ప్రయత్నం మాత్రం మేము చేస్తూ ఉంటాము.